ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఉజ్జీవింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల నమ్మకమైన తండ్రి, మీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బహుదీవెనకరంగా మారుస్తూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నమ్మకమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఎన్నో రోజు? రెండో రోజా మూడో రోజా? అందరు చెప్పట్లేదు. మన అంశం ఏంటి? కడవరి గడియ. రెఫరెన్స్ తీయండి. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 18. అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 5వ వచనం కలిసి చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ప్రభు ఈ వాక్య లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. కడవరి గడియ ఏముంది ఇంగ్లీష్లో? ఇట్ ఈస్ ద లాస్ట్ టైం. ఏముంది? లాస్ట్ టైం. టైం అయిపోతే ఇది లాస్ట్ అవర్, లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ అని చెప్తూ ఉంటారు కదా. ఇది కూడా దినములకు ఏంటది? లాస్ట్ టైం. వినిపించట్లేదా? కాబట్టి చివరి దినాల్లో మనం ఉంటూ వచ్చాం. ఇక్కడ చదువుకున్నాం కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములలో మనమున్నాం. కాబట్టి ఎట్లా ఉండాలి? నిన్నటి దినం కొంత నేర్చుకుంటూ వచ్చాం. ఎవరి గురించి నేర్చుకున్నాం? నిన్న బేతనీలో ఉన్న మరియ గురించి నేర్చుకుంటూ వచ్చాం. వారు ఏ రీతిగా యేసు ప్రభువుని ప్రేమిస్తూ వచ్చారో, మాటి మాటికి వారి గృహంలో ఏ రీతిగా చేర్చుకొని పరామర్శిస్తూ సహాయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిచర్యలు చేస్తూ వచ్చారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వారిని ఎంతగా ప్రేమించాడో మనము చూసుకుంటా వచ్చాం. కాబట్టి ఈరోజు మరొక వ్యక్తిని చూసుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 41 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 41 వరకు, లాస్ట్ వరకు 43 వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునితో బహుదినములు నివసించెను. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తా ఉంది. ఎవరు? తబిత. తబితాకు భాషాంతరమున మరొక పేరు ఉంది, ధోర్కా. తబిత అన్న ధోర్కా అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ తబిత ధోర్కా అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? లేడీ. చెప్పండి అందరూ. లేడీని ఇంకో నేమ్ ఏంటి? జింక లేక లేడీ. లేడీ ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చాలా చురుకుదనం కలిగి ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది కదా. అట్లానే తబిత కూడా చాలా యాక్టివ్గా నమ్మకస్తురాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి పేరు ఉంది ఆమెకి. చూడండి ఫస్ట్ లైన్లో, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఏం పేరు ఉంది చెప్పండి? శిష్యురాలు. శిష్యురాలని ఊరికనే అంటారు ఎవరన్నా? టీచర్స్ ఉన్నారనుకోండి, ఏం చెప్తారు? అతడు చాలా నమ్మకస్తుడై ఉండి బాగా కష్టపడి చదివి తర్వాత మాట వింటూ వస్తే ఏం చెప్తారు? నా శిష్యుడన్నా, నా శిష్యురాలక్క అని చెప్తా ఉంటారు. సండే స్కూల్ పిల్లలు కానీ ఇంకా ఆత్మీయ సహోదరులు యవనస్తులు మనకు వారు ఆత్మీయంగా ఉండి ప్రభు యందు ఆత్మీయంగా ఎదుగుతూ నువ్వు కూడా ఆత్మీయంగా వారిని నడిపిస్తున్నప్పుడు నీ మాట విని ఉంటే ఏమంటాము? నా శిష్యురాలక్క అంటాం. అవునా కదా? ఉన్నారు ఎవరైనా శిష్యురాళ్ళు మీకు? ఉన్నారా? ఇక్కడ తబిత ఏమని పిలువబడతా ఉంది? శిష్యురాలని పిలువబడతా ఉంది. కాబట్టి శిష్యురాలు రక్షణ ఉచితమే కానీ శిష్యరికం చాలా ఖరీదైంది. ఊరికి శిష్యురాలని పిలుస్తారా? ఇప్పుడు చెప్పుకుంటా వచ్చాం కదా, టీచర్స్ గురించి చెప్పుకున్నాం అనుకో, వాడు బాగా చదవాలి, ప్రయాసపడాలి, తర్వాత నైట్ అవుట్స్ బాగా చేసి టీచర్ చెప్పిన మాట వింటేనే ఏమయ్యాడు? శిష్యుడయ్యాడు, లేకుంటే శిష్యురాలైంది. ఇప్పుడు తబిత కూడా ఎంత నమ్మకస్తురాలై ఉంటేనో కదా శిష్యురాలయ్యేది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. కాబట్టి శిష్యురాలు అవ్వాలంటే కొన్ని త్యాగం చేయాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్నిటిని వెంబడించాలి. చెప్పండి. కొన్నిటిని త్యాగం చేయాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని వెంబడించాలి. ఇప్పుడు శిష్యులు కూడా ఉన్నారు కదా. శిష్యులు ఏం చేసేవారు? అంతకుముందు వారు విద్య లేని పామరులు, వారు జాలరులు, తర్వాత చేపలు పట్టేవారు. అయితే వారిని ప్రభు ఏమని పిలిచాడు? మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏం విడిచిపెట్టారు? ఏం త్యాగం చేశారు? ఎవరిని వెంబడించారు చెప్పండి? యేసు ప్రభుని వెంబడించారు. వారి జాలరులు, వారి వలలు, వారి వృత్తి విడిచిపెట్టారు. అవన్నీ త్యాగం చేస్తూ వచ్చారు. అవన్నీ విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏది చేయమంటే అది చేస్తూ వచ్చారు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వారెవరు? శిష్యులు. ఎవరు చెప్పండి? శిష్యులు. కాబట్టి ఇప్పుడు మనము కూడా, ఇప్పుడు ఈమె శిష్యురాలు. ఎవరు? తబిత. మనం కూడా శిష్యురాలమని పిలువబడాలంటే ఎట్లా జీవించాలి? మనం కూడా శిష్యురాలు అని పిలువబడటం ఇష్టమేనా? ఎవరికి? యేసు ప్రభువుకి, మందిరంలో ఉన్న దైవ సేవకులకి, ఆత్మీయంగా సహోదరులు మంచి శిష్యురాలన్నా, మంచి శిష్యురాలక్క అని చెప్పబడాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏం ద్వేషించాలంట? ఎవరెవరు ద్వేషించాలి? మనం ముందే చెప్పుకున్నాం, శిష్యులం అవ్వాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలా, కొన్నిటిని
త్యాగం చేయాలా, కొన్ని వెంబడించాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెను, తన ప్రాణమును సహా. ప్రాణం అంటే ఎంత ఇష్టమో మనకి, అవునా కదా? ప్రాణమును ఎవరైనా ద్వేషిస్తారా? ఇక్కడ చూడండి, శిష్యులు ఆ రీతిగా తమ ప్రాణములు సహితము ఏం చేస్తారు? లెక్క చేయకుండా దేవుని కొరకు దేవునితో కలిసి కొనసాగుతూ వచ్చారు. కాబట్టి మనం కూడా శిష్యురాలం అవ్వాలంటే ఏం చేయాలి? వీటన్నిటినీ ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరుడు. అంటే సమస్తమును ద్వేషించాలి. ఏం చేయాలి? సమస్తమును. అంటే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. దేవుని కంటే ముందు దేనికి ప్రథమ స్థానము ఇవ్వకూడదు. ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? చెప్పండి. ఆయన మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మన పోషకుడు, మన సంరక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఈ కడవరి గడియ వరకు మనల్ని జీవింపజేస్తూ వచ్చాడు, మరలా వస్తాడు, తీసుకొని వెళ్తాడనే శుభప్రదమైన నిరీక్షణ మనకు దేవుడు ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనకు నిరీక్షణ ఇచ్చిన దేవుని కొరకు ఏం చేయాలి? సమస్తమును ద్వేషించాలి. కొంతవరకే తల్లిదండ్రులు, కొంతవరకే వస్తారు. తర్వాత అన్నదమ్ములు, తర్వాత ఇంకెవరున్నారు? తల్లి, తండ్రి, తర్వాత భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ప్రాణం కూడా, ప్రాణము. కాబట్టి వీటన్నిటిని ద్వేషిస్తే మనం ఏమవుతామంట? శిష్యురాలు. కొంతమంది ఏం చేస్తారంటే విడిచిపెట్టినట్టే విడిచిపెడతారు, మళ్ళీ అన్నీ కావాలనుకుంటారు. దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదన్నా అంటారు. మందిరంలో ఏదన్నా పరిచర్య ఉంది రా అక్క అంటే ఏం చేస్తారు? అదే చేసుకుంటారు, కానీ రారు. ప్రత్యేకమైన కూడికలు లేకుంటే మందిరంలో పని ఉంది అంటే, మనం శిష్యురాలు అవ్వాలంటే ఊరికనే కాదు, కొన్నిటిని త్యాగం చేయాలి. కాబట్టి తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను. ఒకసారి నాకు కూడా ఈ క్వశ్చన్ ఎదురైంది. ఒకసారి ఏమైందంటే, సేవకు వచ్చిన తర్వాత సండే ఫంక్షన్ పెట్టుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలా? మా అన్నయ్య ఫోన్ చేసి కారు పంపిస్తాను, అన్నయ్య వచ్చి తీసుకొస్తాడని ఫోన్ చేశారు. నేను అన్నాను, సండే ఇది, మీరు సండే ఎట్లా పెట్టుకున్నారని అడిగితే అమ్మ రమ్మంటుంది. అమ్మ మీద చెప్పాడు అన్నయ్య. అమ్మ రమ్మన్నా, నాన్న రమ్మన్నా, నేను ఎవరి పని కోసం వచ్చాను? దేవుని పని కోసం వచ్చాను. అప్పుడు నాకు ఒక్కటే గుర్తుకొచ్చింది, మా నాన్న ఎన్ని పరిస్థితులున్నా మందిరం అయిపోయిన దాకా పొలం వెళ్ళాడు. ఒకసారి మా అక్క డెలివరీ అయితే కూడా మందిరం అయిపోయినాకే వెళ్ళాడు. నాకు చాలా ఆశ్చర్యం. మా అమ్మ వెళ్ళి అన్నీ చూసుకుంటా వచ్చింది. కాబట్టి నేను ఒకటే అన్నా, ఎప్పుడైనా నాన్న ప్రార్థన అవ్వకుండా ఎక్కడికైనా వెళ్ళాడా అని అడిగా మా అమ్మని. అడిగితే ఇక మా అమ్మ మారు మాట మాట్లాడకుండా సరేలే అమ్మ ఉంటా. అది మొదలుకొని సండే ఏదొచ్చి ఎన్ని ఫంక్షన్లు వచ్చినా, సండే మాత్రమే కాదు, పరిచర్యలో ఒక్కొక్కసారి విశ్వాసులు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి సువార్త వస్తూ ఉంటుంది, అప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మాకు ఎన్ని ఫంక్షన్సో, ఎన్ని సందర్భాలో విడిచిపెట్టిన స్థితి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము శిష్యురాలం అవ్వాలంటే ఊరికినే అవ్వం. ఏం చేయాలి? కొన్ని త్యాగము చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరుడు. కాబట్టి సమస్తమును విడిచిపెట్టి, అంటే అన్నీ విడిచిపెట్టమన్నారని పిల్ల జల్ల అందరు ప్రభు సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి, ప్రభువునే ఎక్కువగా ప్రేమించాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇస్తేనే మనము శిష్యురాలం అవుతాం. మరొక మాట చూసుకుందాం, చూడండి. మరొక మాట, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 20 ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రాణము సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం ద్వేషిస్తున్నాడు? ప్రాణమును ఎంత మాత్రమును లెక్క చేయలేదు. ఎన్నో దినాల ఓడలో ఆహారం లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అభయమిస్తూ వచ్చాడు, ధైర్యం ఇస్తూ వచ్చాడు. ప్రభు కొరకు నువ్వు ఆ రీతిగా త్యాగపూరితముగా జీవిస్తే
ప్రభు ప్రతి విషయంలో నీకు తోడై ఉంటాడు. నీ సమర్పణ ఎంత, నీ త్యాగం ఎంత, నువ్వు ఏ రీతిగా ప్రభు కొరకు జీవిస్తున్నావు, ఎంతగా ప్రభువుని హెచ్చిస్తున్నావు, ప్రభు కొరకు ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నావు, నీ కొరకు ఎంత హెచ్చించుకుంటున్నావు, ప్రభు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఊరికనే శిష్యులు అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వలలు విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టారు. అవన్నీ విడిచిపెట్టి రమ్మనంగానే వెళ్ళిపోయారు. కాబట్టి మనము కూడా శిష్యురాలంగా తబితా వలె పిలువబడాలంటే ఏం చేయాలి? సమస్తమును ద్వేషించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తన ప్రాణమును ఎంత మాత్రమును ప్రేమించాలి. ఆరంభ దినాల్లో పెద్దవాళ్ళు ఆ రీతిగా ప్రయాసపడుతూ వచ్చారు కనుకనే ఒకసారి గుంటూరు ఏరియాలో ఒక ఆంటీ, అది మొట్టమొదటి కాన్వకేషన్ టైం అంట. అప్పుడు బక్సింగ్ గారు సంఘాల్లో అనౌన్స్మెంట్ చేయండి, కాన్వకేషన్కి ఎవరైనా ఏమైనా సమర్పించుకుంటారేమో అని గుంటూరులో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక ఆంటీ ఏం చేస్తూ వచ్చిందంటే, కొడుకు ఉద్యోగము కొరకు సిద్ధంగా ఉన్నాడు, అయితే డబ్బులు కావాలంటే ఏం చేస్తూ వచ్చేవారు? ఏదైనా అమ్మితేనో అట్లా చేసేవాళ్ళు ఆరంభ దినాల్లో, అవునా కదా? ఒక్కటే గేదె ఉంది, ఆ గేదెని అమ్మేసి కొడుకు ఉద్యోగం కొరకు కడదాం అనుకుంటా ఉంది. అయితే ఈ లోపు కాన్వకేషన్ కొరకు సమర్పించుకోండి అని అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు ఏం చేయాలి? ఆ గేదెని అమ్మిన డబ్బులేమో పిల్లడు ఉద్యోగానికి సరిపోతున్నాయి. కానీ ఇప్పుడు కాన్వకేషన్ వచ్చింది. ఇంకా కొడుకుతో చెప్పుకుంది, నాయన ప్రభువే మనకు సాయం చేస్తాడు, 5 రూపాయలకి అమ్మిందంట. ఆ వచ్చిన 5 రూపాయలు తీసుకెళ్లి దైవజనుడికి ఇచ్చింది. మొట్టమొదటి పేరంట, తీసుకొచ్చి ఇచ్చిన వారిలో మొట్టమొదటి పేరు. ఇప్పుడు ఆ పేరు రాసి ఆ డబ్బులన్నీ ఎవరైతే ఇచ్చారో రాసి తీసుకెళ్లి దైవజనుడు బక్సింగ్ గారికి ఇచ్చారంట. అప్పుడు ఇస్తూ దైవజనుడు చెప్తూ వచ్చారంట, అన్న గుంటూరులో మొట్టమొదటికి ఇచ్చిన స్త్రీ ఈమె, ఆమెకున్న గేదెను అమ్మేసి తనకు కలిగినదంతా ఇచ్చివేస్తూ వచ్చింది. అయితే తన కుమారుడు ఉద్యోగం కొరకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు దైవజనుడు బక్సింగ్ గారు ఆమె కొరకు, ఆ కుమారుని కొరకు ప్రార్థన చేస్తే దేవుడే అనుకున్న దానికంటే మంచి ఉద్యోగాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆంటీ లోకాన్ని విడిచిపెట్టింది. అప్పుడు పలానా సహోదరి చనిపోయిందని బక్సింగ్ అంకుల్ గారికి ఫోన్ చేస్తే దైవజనుడు బక్సింగ్ గారే వచ్చి ఆమె భూస్థాపన బరియల్ కార్యక్రమం చేస్తూ వచ్చారు. ఆమెను వీధుల్లో ఊరేగించుకుంటూ సువార్త ప్రకటిస్తూ తీసుకెళ్తుంటే ఎవరు ఈమె, ఇంతమంది వస్తున్నారు, ఎవరంటే కాన్వకేషన్లో 5 రూపాయలు ఇచ్చిందే. ఏం పేరు వచ్చింది? కాన్వకేషన్లో 5 రూపాయలు ఇచ్చిందే. ఆంటీ గారు చనిపోయారంట, బక్సింగ్ గారు వచ్చారని అందరూ చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు ఏం ద్వేషించింది ఆమె? చెప్పండి? తనకున్నదంతా ఇచ్చింది. కుమారునికి ఉద్యోగం దేవుడే ఇస్తుంది, కుమారుని కూడా లెక్క చేయలా. ఇక్కడ ఏముంది? తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లింలను, ఇంకెవరున్నారు? పిల్లలను, ప్రాణమును స్వహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరు. కాబట్టి మొట్టమొదటిగా మనము కూడా తబితా వల్లే శిష్యురాళ్ళమని పిలువబడాలంటే ఏం చేయాలి? సమస్తమును ద్వేషించాలి. కడవరి గడియలో ఉన్నాం, అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పైకి భక్తి గలవారముగా ఉంటున్నామా? దాని శక్తిని ఆశ్రయించిన వారముగా ఉంటున్నామా? ఎలా ఉన్నాం? పైకి భక్తి వరకేనా? క్రియలు ఉన్నాయా లేవా? నువ్వు సమస్తము ద్వేషించావంటే క్రియల్లో కూడా కనపడాలా. పైకి మాత్రమే కాదు, అక్క అన్ని తీసేసింది, అన్ని సమర్పించుకుందని పై వరకే కాదు, లోపల అంతరంగంలో హృదయపూర్తిగా దేవునికి ఇష్టమైన క్రియలు కూడా బయటికి కనిపించేవి కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. పై వరకు కాదు, విశ్వాసంతో సమర్పించుకో. దేవుడు తప్పకుండా వాళ్ళని ఏ రీతిగా మనుషులను పట్టు జాలర్లుగా చేస్తూ వచ్చారో మనకు కూడా ప్రభు అటు రీతిగానే సాయపడుతూ వచ్చారు. ఇప్పుడు చూడండి, ఆమె యొక్క చనిపోయినప్పుడు బరియల కార్యక్రమం ఎంత ఘనంగా జరిగింది. ఎవరు వచ్చారు? బక్సింగ్ గారు వచ్చారు. తర్వాత వీధుల్లో ఊరేగిస్తూ సువార్త చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ తీసుకెళ్తుంటే ఏమని చెప్పుకుంటున్నారు? కాన్వకేషన్కి మొట్టమొదటిగా 5 రూపాయలు ఇచ్చిన స్త్రీ ఉందే అక్క, ఆంటీ, ఆమెంట బక్సింగ్ గారు వచ్చారంట. ఎంత గణపరచబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి ఎంతగా ఇవాళ కూడా చెప్పుకుంటున్నాం మనం, అది జరిగి ఏనాడో, అవునా కదా? ఇవాళ కూడా సాక్షార్థంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి తబితా వలె శిష్యురాళ్ళం అవ్వాలంటే సమస్తమును ద్వేషించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. రెండోదిగా చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం.
ఆ, ఆ, 27 అందరం కలిసి, మరియు ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. ప్రతి ఒక్కరికి సిలువ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరి సిలువను మోస్తూ వచ్చాడు. మరి మనకు కూడా ఒక సిలువ ఉంటుంది. సిలువ అంటే ఏంటి చెప్పండి? సిలువ అంటే అర్థం చెప్పండి, అందరు చెప్పాలి. శ్రమ. శ్రమలు వస్తే భరిస్తున్నామా, ఓర్చుకుంటున్నామా, సహిస్తున్నామా? ఇప్పుడు తబిత ఊరికనే శిష్యురాలు కాలే, ఏం చేస్తూ వచ్చింది? తన సిలువను తాను మోసుకుంటూ వచ్చింది, తన శ్రమను తాను భరిస్తూ వచ్చింది. ఒక సహోదరి ఉందంట, ఆమెకు ఒక కళ వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే కళ, కొన్నిసార్లు మనం కూడా ఏదైనా ఆలోచించుకుంటా పడుకుంటే ఏమవుతుంది, అదే కళ వస్తుంది. అవునా కదా? ఆమె కూడా అనుకుంటుందంట, ఎదుటి వ్యక్తిని, పక్క అక్కని, ముందు అక్కని, అందరిని చూసి ఆలోచిస్తా, వాళ్ళ శ్రమ, వాళ్ళ సిలువ చాలా తేలిగ్గా ఉంది, వీళ్ళ సిలువ చాలా తేలిగ్గా ఉంది, నా సిలువ చూస్తే చాలా బరువుగా ఉంది అనుకుంటా పనుకున్నా అంట. అయితే ఆమెకు ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే ఆమె కళ్ళలో చాలా సిలువలు ఒక కుప్పగా రాశిగా పోయబడి ఉన్నాయంట. అయితే ఆ సిలువల దగ్గరికి వెళ్తే ఒక సిలువ దగ్గరికి వెళ్తే అచ్చంగా ముత్యాలు వజ్రాలు అంటించబడి ఉన్నాయంట. దాని దగ్గరికి వెళ్తే లేపలేకపోయిందంట. అన్నీ అంటించి ఉన్నాయి కదా, లేపలేకపోయింది. మరొక చోటుకి వెళ్ళింది, పూలు చుట్టి ఉన్నాయంట. మరొక చోటుకి వెళ్తే పూలు అంటించి ఉన్నాయంట. ఇవన్నీ ఒకదాని దగ్గరికి వెళ్ళి ఒకటి లేపుతా ఉంటే ఈ పూలున్న సిలువ బాగుందే అని ఆమె ఏం చేసింది, తీసుకుందంట. తీసుకుంటే ఏమైంది, ఆ పూల కింద ముళ్ళు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ముళ్ళు ఏం చేస్తాయి? కరుస్తాయా, గుచ్చుకుంటాయా? గుచ్చుకున్నాయి. అమ్మో, ఈ సిలువ చాలా గుచ్చుకుంటుందని అది పక్కన పెట్టేసిందంట. మరలా అట్లా అన్ని చూసుకుంటా ఒక సాధారణమైన సిలువ ఎద్దుకు వెళ్ళిందంట. దాని మీద ప్రేమను గూర్చిన వాక్యాలు రాయబడుతూ వచ్చాయి. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని అన్ని వాక్యాలు సిలువ మీద రాయబడి ఆ వాక్యం తీసుకొని మోస్తే చాలా తేలిగ్గా ఉందంట. అప్పుడు దాంట్లో ఆమె శ్రమ కనపడతా వచ్చిందంట. నాకు ఇదే కదా, ఇంత చులకని శ్రమకి నేను ఇంత బాధపడుతున్నానని చివరికి ఏం చేస్తూ వచ్చి మెలకు వచ్చిందంట. అయ్యమ్మ, ఒక్కొక్కరు సిలువలు ఇంత బరువు ఉన్నాయా, నా సిలువ ఇంత తేలిగ్గా ఉందని అప్పుడు ఆలోచిస్తూ ఉందంట. కాబట్టి ఎవరి శ్రమను వారు భరించాలి. ఏమంటున్నాడు ఇక్కడ, చదవండి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, శోధనలో ప్రభు కొరకు నిలబడుతున్నామా, తప్పిపోతున్నామా? ఏం చేస్తున్నాం? అపోస్తలుడైన పౌలు కూడా ఎన్నో శ్రమలు భరిస్తూ వచ్చారు. శిష్యులు కూడా ఎన్నో శ్రమలు భరిస్తూ వచ్చారు. భరించారా లేదా? ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వారు కూడా వారి మరణాలు తలుచుకుంటే శిష్యుల మరణాలు ఎంత భయంకరం. మణిపూర్లో చాలామంది దేవుని బిడ్డలైన వారు హతసాక్షులు అవుతూ వచ్చారు. మనం చాలా బాగున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో దేవుని కృపను బట్టి సువార్తల కాడ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, కానీ మరీ కఠినంగా ఏమీ కొన్ని ప్రాంతాల్లో అయితే దేవుని బిడ్డలైన వారిని మణిపూర్లో ఒక వ్యక్తిని అయితే మెడ కోసి వాళ్ళ దడికే తగిలిచ్చారు. చూడండి, అట్లాంటి కష్టాలు మనం పడతలే. కనీసం చిన్న శ్రమకే ఏమైపోతున్నాం, దిగజారిపోతున్నాం. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చాతగా, శత్రువు నవ్వుతూ ఉంటుంది, ఇదేనా నీ విశ్వాసం అని ప్రభు బాధపడతా ఉంటాడు. నా శ్రమలో ఈ శ్రమలు ఏ పాటివి, ప్రభు పడిన శ్రమల్లో ఏ పాటి, ఒక అక్క చీ అంటేనే పడం, ప్రభు మొక్కం మీద ఉమ్మేశారు. అవునా కదా? అది భరించగలుగుతామా? మనం శిష్యురాళ్ళం ఎట్టవుతాము? అక్క చీ అంది, నా ఎంక చూసే ఊసింది, రకరకాల సాకులు ఇప్పుడు చూడండి. కనుక ఓర్పు సహనం లేకపోతే మనం శిష్యురాళ్ళమని పిలువబడం. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు 27వ వచనంలో, తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. ఒక మాట చూసుకుందాం, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడు ధన్యులం అవుతాం? ఎప్పుడు శిష్యురాలం అవుతాం? 11వ వచనం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? జనులు మిమ్మును నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను కూడా హింసించారు. మనం ఏ పాటి వారం? ప్రవక్తలు కూడా హింసింపబడుతూ వచ్చారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, తర్వాత హింసిస్తారు, తర్వాత మన మన తప్పేమి లేకుండా మన మీద తప్పు ఉందని నేరం మోపుతారు. అప్పుడు ఏం చేయాలంట? మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఒకసారి మా అమ్మ నాకు ఒకటే వచ్చింది. అమ్మ ఇట్లా అంటున్నారు, ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నారు అంటే, అన్న వాళ్ళని అనకుండా ఉండి దేవునికి అప్పగించమ్మా, దేవుడే చూస్తాడని. ఆ మాట నేను ఇప్పటికీ సేవలో కూడా ఎవరేమన్నా కానీ నేను తిరిగి అనను. ఎవరేమన్నా తప్పు లేకుండా కూడా అంటారు. సేవలో ఇప్పటికి 21 సంవత్సరం దేవుడు ఎంతో సాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకరకాల నేటి పరిస్థితులు అయితే చాలా ఘోరం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు నేను తిరిగి అన్నదే లేదు. మా అమ్మ నేర్పించింది కదా చిన్నప్పుడు, ఏమని? అన్న వాళ్ళని అనకుండా ఉండు, దేవునికి అప్పగించు, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు నువ్వేమవుతావంట? ధన్యులు. నన్నే అన్నారు, నన్నే హింసించారు, నన్నే చీటికి మాటికి అంటున్నారని నువ్వు కూర్చొని ఏడుస్తావు చూడు, అప్పుడు ఏం చేస్తుంది? శత్రు నీలో దూరిద్ది. నిన్న చెప్పాడు కదా 2 ఆత్మలు ఉంటాయని, నరాత్మ, ఇంకొక ఆత్మ దైవాత్మ, దురాత్మ. ఆత్మలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ ఆత్మ నీలో ఉంది? దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వేం చేస్తావు? నిందించినా, హింసించినా, నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు నేను ధన్యుడిని అనుకుంటావు. దేవుని ఆత్మ ఉంటే, నీ ఆత్మ నీలో ఉందనుకో, ఏమనుకుంటావు? నన్నే నిందించింది, నా మీదే చెడ్డ మాటలు పలికింది అనుకుంటావు. అప్పుడు నువ్వు ధన్యురాలు అనబడవు. ఇంకేమంటున్నాడు? అయినా సంతోషించి ఆనందించమంటున్నాడు. వాటి యందు కూడా తబిత ఊరికినే శిష్యురాలు కాలేదు. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమె శిష్యురాలైందంటే సమస్తమును ద్వేషించింది, ప్రథమ స్థానం దేవునికి ఇచ్చింది, తన సిలువను తాను మోసుకుంటా వచ్చింది. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, లోకం ఇది. లోకంలో నానా రకాల మాటలు వస్తాయి, నానా రకాల నిందలు వస్తారు, హింసిస్తారు, దూషిస్తారు. ప్రభువునే దూషించారు, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవక్తల్ని కూడా హింసించారు. అయితే ఏమైద్దంట? నువ్వు ఓర్చుకుంటే ఏమైద్దంట? ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు. ఏమైద్ది? ఓర్చుకుంటే ఏమైద్దంట? కోడిగుడ్డు. ఎట్టయిద్ది? కోడిని గుడ్డుని పొదగేస్తే పిల్ల అయింది, పిల్లని జాగ్రత్తగా పెంచుకుంటే కోడైద్ది, అది కోసుకొని వండుకుంటే సట్టడవుతుంది. అట్లానే నువ్వు అన్ని విషయాల్లో ఓర్చుకుంటే పరలోకమందు నీ ఏమైందంట? నీ ఫలం అధికమవుతుంది. ఏమవుతుందంట? నీ ఓర్పుకు కూడా ఫలితం ఉంది, నీ సహనానికి కూడా ఫలితం ఉంది. కాబట్టి ఓర్చుకో, సహించు. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. నేటి దినాల్లో అందరికీ ఒక మాట అంటే 10 మాటలు అనే దినాల్లో ఉన్నాం. ఒకసారి జయరాజు అన్న మెసేజ్లో చెప్తా వచ్చే, సెటైర్లు వేస్తున్నారంట. ఇప్పుడు ఏంటయ్యి? నాకు కూడా అర్థం కాలేదు స్టార్టింగ్, ఎందుకంటే అవన్నీ నేర్చుకోలేదు కదా, తెలియదు కదా. కాబట్టి ఒక మాట అంటే 10 మాటలు, కొన్నిటికి నాకు అర్థం కూడా తెలియట్లేదు. దేవుని బిడ్డలు మనం రీతిగా ఉండకూడదు. మన మాటలు ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. అవునంటే అవును, అదొకటే. ఎట్లా ఉండాలి? కొద్దిగా. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నిజమే మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, ప్రతిదానికి ఉంటుంది. ఊరికి కొన్ని హింసలు మనంతటికి మనం తెచ్చుకునే ఉంటాయి, మనంతటికి మనం కొని తెచ్చుకుంటాం. నీ విశ్వాసం స్థిరమైందా కాదని ప్రభువు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు నీ ఫలం ఏమైద్ది? పరలోకంలో అధికమవుతుంది. నీ అంతటి నువ్వు తెచ్చుకునే శ్రమకి నువ్వు భరించాల్సిందే. కాబట్టి విశ్వాసులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. శిష్యురాలు అని పిలువబడాలంటే తబిత ఏం చేస్తూ వచ్చింది? తన సిలువను తాను మోసుకుంటూ వచ్చింది. మరొక మాట చూసుకుందాం, చూడండి. 24:13 వచనం, మత్తయి సువార్త 24:13.
అంతము వరకు సహించాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. సిలువను ఒక రోజు మోసి అమ్మయ్య ఈ రోజు అయిపోయింది, మోసాను, దించుకున్నాను అంటే సరిపోదు. ఎంతవరకు? అంతము వరకు సహించాలి నీ సహనం. అంతం వరకు. ఒక సహోదరి ఉంది, మందిరముల వరకు సహనంగా ఉంటుంది, ఇంటికి వెళ్తే ఇక్కడ ఎంత సహనం చూపించిందో ఇంటికి వెళ్ళినాక అంత కోపం చూపిస్తుంది. ఎట్లా ఉంటున్నారు? ఎక్కడున్నా, ఇంటిలో ఉన్నా, వెలుపట ఉన్నా, ఎక్కడున్నా ఎట్లా ఉండాలి? సహించుకుంటూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి. ఈమె ఏం చేసిందంటే ఇంట్లోనే బాగా కోపం చేస్తూ ఉంటుంది, మందిరంలోకి వస్తే అక్క అంత మంచి స్త్రీ ఇంకొక ఆమె ఉండదు అన్నట్టు ఉంటుంది. అయితే ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కరెంటు పోయింది. కరెంటు పోతే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తూ వచ్చాడు, బుడ్డి వెలిగించమంటే అన్నీ తీసుకొస్తా ఉంది. అదే ఆ బుడ్డి వెలిగించడానికి అది ఉంటుంది కదా, ఇది బుడ్డి, అందుట్లో కిరోసిన్, దానిపైన గ్లాసు, అవన్నీ ఉంటాయి కదా. అయితే ఏం చేస్తూ వచ్చింది, అవన్నీ తీసుకొచ్చి పెడతా ఉండగా ఇప్పుడు ఆమె చేతిలో అంచే గ్లాస్ జారి పడిపోయింది. గ్లాస్ పడిపోతే ఏమైంది? పగిలిపోయింది. ఇప్పుడు గాలి వస్తే బుడ్డి నిలుస్తుందా? అది మంట నిలుస్తుందా? నిలవదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎవరు కోప్పడాలి చెప్పండి? అదే వాళ్ళ పిల్లోడి చేతిలోంచి జారిందో అనుకో, వాళ్ళ భర్త చేతిలోంచి జారిందే అనుకో, ఇక చూడు ఇప్పుడంట పిల్లలు భర్త అట్లానే మౌనంగా చూస్తున్నారంటే ఎవరిని అనిద్దా అని. పిల్లలు భర్త మౌనంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు కన్నీళ్ళు వచ్చాయంట ఆమెకి. నన్ను ఇంతగా ఓర్చుకుంటున్నారా, నన్ను ఇంతగా సహిస్తున్నారా, ఇదేనా నా సహనం అని. అప్పుడు అందరికీ పశ్చాత్తాపడి క్షమాపణ చెప్తా ఉందంట. ఓర్చుకోండి, సహించండి. కుటుంబాలు ఊరికనే కట్టబడవు. నీ క్రియల వలనే, నీ యొక్క వాక్యము లేకుండానే పవిత్ర ప్రవర్తన వలన తమ భర్తలో రాబట్టబడవచ్చు. ఎందుకు పిల్లలు రావట్లేదో, ఎందుకు భర్తలు రావట్లేదో, ఎందుకు కుటుంబంగా దేవుని ఇంటికి రాలేకపోతున్నారో కారణం నీవేనేమో. నీకు సహనం లేదేమో, ఓర్పు లేదేమో. ఎట్లా ఉంటున్నావు? తన సిలువను మోస్తూ వెంబడిస్తూ వచ్చింది. కాబట్టి ప్రతి శ్రమను ఓర్చుకుంటే ఏమవుతుందంట? పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. మూడోదిగా చూడండి, శిష్యురాళ్ళం అవ్వాలని మొట్టమొదటిది ఏంటిది? సమస్తమును ద్వేషించాలి. రెండోదిగా సిలువను మోస్తూ, ఎవరి సిలువను? నా సిలువనా, నీ సిలువనా? ఎవరి సిలువను వారిదే. మూడో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం చాలు. ఏమంటున్నాడు? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. మూడవదిగా శిష్యురాలం అవ్వాలంటే ఏం చేయాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యం ఏది చెప్తుందో ఎరిగి నడుచుకోవాలి. మనం ఏ పని చేసినా వాక్యానుసారంగా చేయాలి. ఏం మాట్లాడినా, కొంతమంది మాట్లాడితే వాక్యానుసారంగా మాట్లాడతారు. వారి మాటల్లో ఏదో ఒక పదం వాక్యం ఉంటుంది. గమనించారా? బాగున్నారంటే ఏమంటారు? చాలా బాగున్నాం అంటారా? ఆత్మీయులు ఏమంటారు? దేవుని దయ వలన, దేవుని కృప వలన మేము బాగున్నామక్క అంటారు. లేకుంటే ఇంకొక ఏదన్నా మాట్లాడారనుకో, అవునక్క, దేవుని చిత్తం లేనిదే, దేవుని వాక్యం లేనిదే మనమేమి, ఇట్లా వాక్యానుసారంగా మాట్లాడుతూ వస్తారు. ఎవరు? వాక్యమందు నిలిచి ఉన్నవారు. వారిలో వాక్యం లేదనుకో, వారి మాటలు ఎలా ఉంటాయి? లోక సంబంధమైనవిగా ఉంటాయి. ఏదన్నా అడిగారనుకో, అది చెయ్యి అంటే, నీకు చేతనవు కదా చెయ్యి అంటారు. అది ఆత్మీయులు అనుకో, అక్క చేస్తానక్క అంటారు. అది ఆత్మీయులు కాదనుకో, నీకు వచ్చిగా నాకు చెప్తున్నావా చేయమని? వచ్చి నాకు చెప్తున్నావు అంటారు. ఎట్లా ఉన్నాయి మన మాటలు? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకునే వారముగా ఉండాలి. పెడచెవిని పెట్టేవారముగా ఉంటే వాక్యం ఉండదు. ఎప్పుడైనా వాక్యాన్ని హృదయంలో నింపుకున్నావా? ఎన్ని వాక్యాలు కంఠతం చేశారు? ఎన్ని వాక్యాలు వచ్చి మనకి? ఎవరైనా కీర్తనలు 23 చెప్తారా? 1 చెప్తారా? 1 కీర్తన ఎంతమందికి వచ్చి చేతులు ఎత్తండి. 2 ఆంటీ వాళ్ళు కూడా ఎత్తారు. 1 కీర్తన ఎంత బాగుంటుందో కదా. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించు. ధన్యుడు. ఏంటి దివారాత్రం ధ్యానించేది? వాక్యం.
ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యం. వాక్యం ఎవరైతే వాక్యం అందు నిలిచి ఉంటారో దుష్టుల మార్గంలో నిలువరు, పాపుల మార్గంలో నిలువరు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండరు, వారి పిల్లలను కూడా పోనివ్వరు. ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా చేస్తూ ఉంటారు. కాబట్టి శిష్యురాలముగా మనం కూడా తబితావలే చేయబడాలంటే మూడవదిగా ఏంటిది? వాక్యమునందు నిలిచి ఉండాలి. చూడండి మరొక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆ ఆ ఎంత జాగ్రత్తగా వింటున్నట్టే ఉంటాం. ఇక్కడ ఏమన్నాడు? 22, వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు. అక్క ఇవాళ చాలా బాగా వింది. ఎవరైనా వెళ్ళి అక్క ఈరోజు ఇవాళ సిస్టర్స్ మీటింగ్ అంట కదా, అక్క ఏం వాక్యం చెప్పిందంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? వింటున్నట్టే ఉంటారు. ఏదైనా చెప్పగలిగే రీతిలో ఉన్నామా? ఎట్లా వింటున్నాం? వింటున్నట్టే ఉండి మోసపరుచుకుంటున్నామా? వాక్యం గురించి చెప్పు, నిన్ను కొన్ని చెప్పుకున్నాం కదా. ఇంకా వాక్యం ఎలాంటిదంట? పైన అక్కడే ఉంటుంది, అద్దం లాంటిదని ఉందా పైన? వాక్యం ఎలాంటిది? అద్దము లాంటిది. అద్దం ఏం చూపిస్తుంది? మనం ఏ రీతిగా ఉన్నాం మన సహజ రూపాన్ని చూపిస్తుంది. వాక్యం యొద్దకు వెళ్తే నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తుంది. రెండోదిగా వాక్యం ఎలాంటిది? వాడిగల ఖడ్గం. ఖడ్గం యొద్దకు వెళ్తే, ఖడ్గం అంటే అందరికీ ఏంటి? భయమా? లేదా? రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. దేవుని వాక్యం యొద్దకు వెళ్ళినప్పుడు మనల్ని ఖండిస్తూ ఉంటుంది, మన తప్పులు సరిచేస్తూ ఉంటుంది. ఇంకా వాక్యం ఎలాంటిది? సుత్తి వంటిది. ఏం చేస్తుంది? సుత్తితో ఏం చేస్తాం? ఏం కొడతాం? మనుషులనా? దేన్ని కొడతాం? ఏదైనా వంకరగా ఉంటే సరి చేయడానికి ఏం వాడతాం? సుత్తి వాడతాం. కాబట్టి వంకరగా ఉన్నది సరి అవుతుంది. ఇంకా వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది, పాల వంటిది, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాక్యం నీ యొద్దకు వచ్చి సుత్తివలే నిన్ను సరి చేయడానికి, సుత్తివలే నీ యొద్దకు వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? ఖండిస్తే ఒప్పుకుంటున్నావా? నా గురించే చెప్పారే అనుకుంటున్నావా? నువ్వు నిజంగా వాక్యం అందు నిలిచి ఉంటే వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు హృదయపూర్తిగా స్వీకరిస్తావు. వాక్యం అందు నిలిచి ఉన్నవారు మోసపరుచుకోరు తమ్మును తాము. వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకుంటారు. వారే వాక్యం అందు నిలిచి ఉండేవారు. సండే స్కూల్లో పాట ఉంది కదా, ఏం పాట? సుత్తి వలే సరిచేయును బలమైనది యేసయ్య మాట, జీవపూట పరమునకు నడిపించు బాట. వచనాలు పాడండి. అద్దం వలే చూపించును, సుత్తి వలే సరిచేయును, బలమైనది విలువైనది యేసయ్య నీ నోటి మా. వాక్యానికి అంత శక్తి ఉంది. నువ్వు నిజంగా వాక్యమందు నిలిచి ఉన్నావో లేదో పరీక్షించుకో. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటున్నావో లేదో చూసుకో. అప్పుడే నువ్వు వాక్యం అందు నిలిచి ఉన్న వ్యక్తివి. నాలుగోదిగా చూడండి, శిష్యురాలముగా చేయబడాలంటే నాలుగోదిగా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఏం కలిగి ఉంటే శిష్యులం అవుతామంట? శిష్యురాళ్ళము ప్రేమ కలిగి ఉంటే. ప్రేమ కొదువైపోయిన దినాల్లో ఉన్నాం. ప్రేమ లేనివాడు గనగన మోగు కంచు. తర్వాత ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ ఎలా ఉంటుంది? ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, ఇంకా అమర్యాదగా నడవదు. నీలో ఏ ప్రేమ ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచి, తండ్రిని విడిచి ఈ భూలోకానికి రావటానికి 2 అక్షరాల కారణం. ఏం చెప్పండి? చెప్పండి అందరూ. ఏంటిది? ప్రేమ ఉందా? తబితాలో ఏముంది?
ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన స్త్రీ కాబట్టి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. బేతనియాలో పలానా సహోదరి అనే శిష్యురాలు ఉండెను. బెరాకాలో పలానా సహోదరి అనే శిష్యురాలు ఉండెను. ఎందుకంటే ఆమె ప్రేమ కలిగిన స్త్రీ. ఏది చేసినా ప్రేమతో చేస్తుంది. ప్రేమతో చేసిందంటే ఇష్టపూర్వకముగా చేస్తుంది. చూడండి మరొక మాట, 4వ అధ్యాయం 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరగని వ్యక్తివి. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఒకవేళ నువ్వు ఒక విశ్వాసిగా ఒక పరిచారకురాలుగా పిలువబడుతున్నా, నీలో ప్రేమ లేదనుకో దేవుడు నిన్ను ఎరుగడు. ఎరుగుతాడా? పక్కింటావు నిన్ను ప్రేమించలేదు, పరామర్శించలేదు అనుకో, అసలు ఆమె తలుపు తీసిన ఆమె ఇంకో చూస్తామా? ఆమె ప్రేమిస్తే, పరామర్శిస్తే, నీ అక్కర్లు తీరిస్తే ఏం చేస్తావు? అక్క బయటకు వచ్చిందేమో, ఏం చేస్తుందో పలకరిద్దామని కాచుకొని ఉంటాం. అవునా కదా? ఆమె ప్రేమించలేదనుకో, ఆమె తలుపు తీసినా, ఉన్నా లేకపోయినా, బాగాపోయినా, ఇంట్లోంచి బయట ఇవాళ ఏంటి అసలు అక్క బయటకు కూడా, ఆమె గురించిన ఆలోచన చింత ఏమాత్రమో ఉండదు. ప్రేమిస్తేనే ప్రేమిస్తాం. దేవుడు మనం ప్రేమించకుండానే మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చు. మనం వెదకక ముందే ప్రభు మనల్ని వెతుకుతూ వచ్చాడు. ఆయన ప్రేమ గొప్పది. అలాంటి ప్రేమ నీలో ఉంటే తబితా వలె నువ్వు కూడా ఏమవుతావు? శిష్యురాలు అవుతావు. నీ ప్రేమ నీ పిల్లలు గుర్తిస్తున్నారా? నీ ప్రేమ ఇంట్లో ఉన్నవారు గుర్తిస్తున్నారా? ఇంట్లో ఉన్నవారు తన కనీసం ప్రేమగా మాట్లాడుతున్నావా? నువ్వు లేని లోటు కనపడుతుందా? నా కోడలు చాలా ప్రేమ కలిగిందమ్మా అనే పేరుందా? నా కుమార్తె చాలా ప్రేమ కలిగిన కుమార్తె, మా అత్తగారు చాలా ప్రేమ కలిగిన, తర్వాత ఇంకెవరుంటారు ఇంట్లో? పిల్లలు. మా మమ్మీ చాలా ప్రేమ, ఎన్నిసార్లు ఏం చేసినా కొట్టిద్దిలే కానీ వెంటనే ప్రేమిస్తుంది. ఏదో ఒకటి చేసి పెట్టిద్ది. వెంటనే ఏం చేస్తాడు? మా మమ్మీకి నా మీద ఎంత ప్రేమో అంటాడు. అవునా కదా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము తబితా వలె శిష్యురాలముగా చేయబడాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేదనుకో, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూడండి మరొక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రతి ఒక్కరు నశించకూడదని లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించి లోకంలోనికి వచ్చాడు. ఆ లోకంలో ఉన్న మనలను కూడా దేవుడు ప్రేమించి ఏం చేస్తూ వచ్చాడు? పరలోకాన్ని, సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు నింద అవమానం భరిస్తూ వచ్చాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు ప్రభు భరిస్తూ వచ్చాడు. ఎప్పుడైనా ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నావా? తలపోసుకున్నావా? ఈస్టర్ వస్తే ఉపవాసం ఉంటారు కానీ ప్రభు ప్రేమ జ్ఞాపకం చేసుకోరు. ఉపవాసం ఉండేది దేనికంటే ఏదన్నా నెరవేరాలా, ఏదో కోరిక జరగాలని. ప్రభు పడిన శ్రమల కొరకు ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకొని దుఃఖపడ్డావా? ఏం చేస్తారు? మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాం అక్క, 40 రోజులు అయిన తర్వాత దేవుని ప్రేమ నీలో ఉందా అక్క అంటే ఏముండదు. యొప్పేలో ఉన్న తబిత ఊరికినే శిష్యురాలు కాలే. అందుకే అక్కడ ఆమె చనిపోయింది కదా. చనిపోయినప్పుడు ఏం చేశారు? తబిత ధర్మకార్యాలు అన్నీ చేస్తూ వచ్చింది. ఒక దినాన్ని చనిపోయింది. ఏం చేస్తూ వచ్చారు? పోతే పోయింది అనుకున్నారా? వెంటనే ఆమెను కడిగి గదిలో పెట్టి పేతురు ఎక్కడో ఉంటే వెళ్ళి పిలుచుకొచ్చారు. పేతురు రాగానే ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న విధవరాళ్ళు వాళ్ళందరూ ఆమె కుట్టించిన అంగీలు చూపించి, అయ్యా ఇదిగో నాకు ఇది ఆమె కుట్టించిందయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు ఫలానిది ఇచ్చిందయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు ఈ పరిచర్య ఆమె చేసేదయ్యా అని అన్ని పేతురుకు చూపించి ఏడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? ఎంత ప్రేమ కలిగిన స్త్రీయో ఇంతగా ఏడుస్తున్నారని. మనల గురించి ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పలానా అక్క లేకపోతే పలానా పని జరగదు. ఇప్పుడు ఆ విధవరాండ్రందరూ పేతురు దగ్గర ఏడుస్తూ ఉంటే పేతురుకు కూడా దుఃఖం వచ్చి ఉంటుంది. అవునా కదా? నిన్న యేసు ప్రభు వారు ఎవరి కోసం ఏడ్చాడు? లాజరు కోసం. ఇప్పుడు తబితా కోసం ఎవరు ఏడుస్తున్నారు? అక్కడ ఉన్న వారందరూ కూడా అయ్యా పలాని. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. నాకు చదివినప్పుడు నిజంగా ఇట్లా నేనున్నానా లేదా అనుకుంటా ఉంటా ఒక్కొక్కసారి. చూడండి
ఆ, ఆ. చూపించమని చెప్పిందా ఆమె ఏమన్నా? మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ చూపించండి నేను ఇచ్చానని చెప్పిందా? వీరికి ఎంత ప్రేమ, ఆమె ఎంత ప్రేమ చూపించిందో. ఇప్పుడు ఆమె లేపోయేసరికి ఇవన్నీ మరలా ఆమె ఏం చేసిందంట, కుట్టి ఇచ్చింది. ఊరకని ఎవరైనా కుట్టిస్తారా? ఈ రోజుల్లో ఏదైనా కుట్టి అక్క కష్ట అంటే ఏం చేస్తారు? డబల్ డబల్ రేట్లు వేస్తున్నారు. కుట్టియడానికి కూడా రేట్లు వేస్తున్నారు. ఇప్పుడు పేతురు రాగానే ఆమె చేసినవన్నీ చూపిస్తా ఉన్నారు. కాబట్టి పలానా పని బేతనియాలో, పలానా పని బెరాకాలో, పలానక్క వల్ల, పలానా సహోదరి వల్ల ఇది జరిగిందంటే ఆమె వల్ల అని నీ ప్రేమను చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు పేతురు రాగానే ఏం చేస్తున్నారు? చూపిస్తా ఉన్నారు. కాబట్టి శిష్యురాళ్ళం అవ్వాలంటే ఊరికనే అవ్వం. ఏముండాలి మనలో? ఏముండాలి? ప్రేమ. ఏముండాలి? మన ప్రేమ ఎట్టుంది? గనగనలాడు మోగడి కంచులాగుందా? ఎలా ఉంది మన ప్రేమ? ఎలా ఉంది? దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? తన పొరుగువాడిని కూడా ప్రేమిస్తాడు. చూడండి, ఆ మాట చూసుకుందాం. లేవియాకాండము 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. ఏం చేస్తున్నాము? ప్రేమిస్తున్నామా పొరుగువానిని? ఇదొక ఆజ్ఞ. ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. ఏంటది? నిన్ను వలే నీ పొరుగువాని. కడవరి గడియలో ఉన్నాం. అంత్యకాలంలో ఉన్నాం. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పైకి భక్తి గలవారముగా ఉంటున్నామా? దాని శక్తిని ఆశ్రయిస్తున్నామా? పైకే ప్రేమిస్తున్నావా పొరుగువారిని? నీ ఫలం అధికం అవ్వాలంటే నీ ప్రేమ నిజమైనదిగా ఉండాలి. ప్రభు ఎట్లా ప్రేమించాడు మనల్ని? నిజంగా ప్రేమించాడు. దినదినం ప్రేమిస్తున్నాడు. క్షణక్షణం. అది ఒక పాట ఉంటుంది కదా, జీవంబునిచ్చిన దేవుడు అన్న పాట వచ్చా? దాంట్లోకి వచ్చిన ఉంటుంది, గడి గడికి నన్ను నడిపేనని కోపించువాడు కాడంచునా పాపంబులెల్లా చూపించడు. ఎట్లా గడిగడికి ఎట్లా ప్రేమిస్తున్నాడు? గడిగడికి ప్రేమిస్తున్నాడు. ఒక్క క్షణం మన మీద దేవుని ప్రేమ తీసి పక్కన పెడితే మనం ఏమవుతాం? బ్రతకగలుగుతామా? నిలవగలుగుతామా? తినగలుగుతామా? తాగగలుగుతామా? నెమ్మదిగా పండుకోగలుగుతామా? కాబట్టి నువ్వు కూడా అదే ప్రేమ కలిగి ఉండు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎట్లా ఉంది మన ప్రేమ? మరొక మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. పరలోకమందున్న తండ్రికి ఏమవ్వాలంట? కుమారులు మగనట్లు శత్రువులను కూడా ప్రేమించాలి. ఇక ఒక్కసారి శత్రువు అయ్యారనుకో, ఈ పదే పదే అదే తలుచుకుంటా ఉంటాం. ఇంక నువ్వు శత్రువుని ప్రేమించేది ఎప్పుడు? నిజంగా పాట పాడతాం కదా, శత్రువులమైన నన్ను ప్రేమించేవని. ఆరాధన కూడా ఒకప్పుడు శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? మిత్రులుగా ఆయన కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. అట్లా ఆయన కుమారత్వంలో మనం ముందుకు కొనసాగాలంటే ఏం చేయాలంట? శత్రువులు కూడా ప్రేమించాలి. ఆయనకు కుమారులగునట్లుగా శత్రువులను కూడా ప్రేమించాలి. కాబట్టి తబితా వలె శిష్యురాలం అవ్వాలంటే మొట్టమొదటిగా సమస్తమును ద్వేషించాలి. రెండోది చెప్పండి, వాక్యమందు నిలిచి ఉండాలి. మూడోది తన సిలువను మోస్తూ వెంబడించాలి. నాలుగోది ప్రేమ కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఐదోదిగా చూసుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఎప్పుడవుతామంట శిష్యులము? బహుగా ఫలించుట వలన. ఫలాలున్నాయా మనలో? ఫలాలు ఏంటి చెప్పండి? ఆత్మఫలాలు ఎన్ని మొత్తం? 9. 1 ప్రేమ, సమాధానం, ఆశా నిగ్రహం. ఎన్ని? విశ్వాసం. 1 ప్రేమ గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఉందా ప్రేమ? ఫలించిన అనుభవంలో ఉంటావు. రెండోది
ప్రేమ తర్వాత ఏంటి? సంతోషం. ప్రేమ ఉంటే సంతోషం ఉంటుంది. అవునా కదా? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావంటే ఆమె కూడా నిన్నేం చేస్తుంది? ప్రేమిస్తుంది. అప్పుడు నీకేముంటుంది? సంతోషం ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఉందా? ఇందాక చెప్పుకున్నాం కదా ఏం చేయాలని? సహించాలని. ఆ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. దయాళుత్వం ఉందా? ఎవరి మీద దయ చూపిస్తావా? పద్దాహులు కోపమే చూపిస్తావా? ఏం చేస్తావు? పిలిచిన కోపమే. పిలిస్తే కూడా ఏం చెప్పు అంటాం. అక్క నేను ప్రేమతో పిలిచా కదా అక్క, ఎందుకు అట్లా అంటావంటే నేను ఇంతే మాట్లాడతా అంటున్నారు. నిజమేనా? నేను ఇంతే మాట్లాడతా, నా స్వరం ఇంతే అంటున్నారు. ప్రేమ స్వరం ఎలా ఉంటుందో తెలీదా? ఎలా ఉంటుంది? పిల్లల్ని కూడా అట్నే పిలుస్తామా? అరే నానా, బుజ్జి, కన్నా అని పిలుస్తాం. ఒక తోటి సహోదరి పిలిస్తే ఏంటి చెప్పు, ఏంటక్క పిలిచావు, ఏంటి చెప్పండి. అసలు ఈ ప్రేమ, దయాళత్వం, దీర్ఘశాంతం అన్నీ పోతున్నాయి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం కదా. లాస్ట్ టైం ఇది, కడవరి గడియ, అంత్యకాలం, అపాయకరమైన దినాలు. పైకి భక్తి, పై భక్తే ఇది, పైకి భక్తి గలవారే. ఎందుకంటే ఆత్మఫలాలు లేవు. కాబట్టి మనం ఎప్పుడైతే సమస్తమును ద్వేషిస్తామో, ప్రేమ కలిగి ఉంటామో, వాక్యమందు నిలిచి ఉంటామో, మనలో ఫలాలు అనేవి వస్తాయి. ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. ఏంటా ఫలాలు? ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది. ఇంకోటి ఆశకు కూడా హద్దు ఉంటుంది. కొంతమంది ఆశకి ఏముంటుంది? ఉండదు, హద్దులు ఉండవు. ఆశ నిగ్రహం కూడా ఉంటుంది. అప్పుడు నువ్వు ఫలించే వరముగా ఉంటాం. అక్క చాలా నెమ్మదస్తురాలు, చాలా సాత్వికురాలు, చాలా దీర్ఘశాంతం కలిగిన స్త్రీ, చాలా ప్రేమ కలిగిన స్త్రీ. ఈ ఫలాలు ఉన్నాయా? తబితాలో ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయా లేవా? ఆ విధవరాండ్రు, అక్కడ ఉన్న వారందరూ పేతురికి అయ్యే చూపిస్తున్నారు. ఆమె దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు, ఆమె ప్రేమను చూపిస్తున్నారు, ఆమె దయాళత్వాన్ని చూపిస్తూ ఉన్నారు, ఆమె మంచితనాన్ని కూడా. కనీసం మంచితనంలో అన్న ఫలించాలి. ఏం చేయాలి? మంచితనం. మంచిగా మాట్లాడితేనే అదే మంచితనం. నోటిని కాపాడుకున్నవాడు తన ప్రాణమును మంచిగా ఉంటున్నామా? బేతనియాలో, బెరాకాలో, ఎక్కడ ఏ సంఘం నుంచి వచ్చిన వారైనా ఫలానాక్క మంచి, ఆమె చాలా మంచితనం కలిగిన స్త్రీ అంటే అని నీ గురించి చెప్పుకున్నప్పుడు నువ్వేమైనట్టు? మంచితనంలో ఫలించినట్లు. అక్క ఫలానక్క చాలా ప్రేమ కలిగిన స్త్రీ, ఏదైనా అడగంగానే తనకున్నా లేకపోయినా ఇస్తుంది. ప్రేమలో ఫలించింది. తర్వాత దీర్ఘశాంతం. ఏ విషయంలో అయినా మనం ఎంత సనుక్కున్నా కానీ, ఎంత ఇసుక్కున్నా కానీ ఆమె మాటలో ఎప్పుడు కోపము కనపడదు. దీర్ఘశాంతంలో ఫలించింది, మంచితనంలో ఫలించింది, విశ్వాసంలో ఏ శ్రమ వచ్చినా విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ ఉంటుంది. విశ్వాసంలో ఫలించింది. ఫలభరితమైన జీవితం ఉందా అని మనలో? తబితాలో ఏముంది? ఫలభరితమైన జీవితం. ఆమె మంచితనాన్ని చూపించి ఏడుస్తున్నారు, ఆమె క్రియలను చూపించి ఏడుస్తున్నారు, ఆమె కుట్టించిన అంగీలు చూపించి ఏడుస్తున్నారు, విధవరాన్ని ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దలు ఏడుస్తున్నారు. పేతురు కూడా త్వరపడి వచ్చాడు. మన కోసం ఎవరైనా వస్తున్నారా? మన మంచితనం ఎవరైనా చూపించి చెప్పుకుంటున్నారా? ఎట్లా ఉన్నాం మనం? ఏ దినాల్లో ఉన్నాం? ఇప్పుడు ప్రభు వస్తే ఎత్తబడాలి. అవునా కదా? ఇందాక చేతులు ఎత్తారు చాలామంది. ఇప్పుడు ప్రభు వస్తే ఎత్తబడతామని నిరీక్షణ ఉందంటే ఎత్తారు కదా చాలామంది. ఇప్పుడు కూడా ఎత్తుతారా? ఎత్తే గుంపులో ఉన్నారా? ఆత్మఫలాలు ఉన్నాయా? ఫలించిన అనుభవం ఉందా? వాక్యమందు నిలిచి ఉన్నావా? సమస్తమును ద్వేషిస్తున్నావా? ద్వేషించినట్టే ద్వేషించుకొని మరలా తీసుకుంటున్నావా? చాలామంది ఏం చేస్తున్నారు? ఆరంభంలో ద్వేషిస్తున్నారు, చివరికి వచ్చేసరికి మళ్ళీ అన్నీ తీసుకొని చేర్చుకుంటున్నారు. కాబట్టి యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. ఏ రీతిగా ఉన్నాం? శిష్యురాలం అవ్వాలంటే ఏదన్నా ఒకటి ఉందా మనలో అని మరొక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి ఎట్లా ఫలించాలంట. దానియేలు 1:15. దానియేలు 1:15. శారీరకంగా ఫలించాలి. అక్కడ వారి ముఖాలు ఎట్లా వెలిగి ఎందుకు? రాజు భోజనం కోరుకోలేదు. ఏం కోరుకున్నారు? ఆకుకూరలు కోరుకున్నారు. రాజులు తినే భోజనం కోరుకోలే.
వాళ్ళు ప్రత్యేకంగా ఉంటూ వచ్చారు. శారీరకంగా వారి ముఖాలు ఎట్లా ఉన్నాయంట? ఎట్లా ప్రకాశిస్తున్నాయి? ఆ అక్కడున్న వారందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నారు. ఏమన్నా మాంసం తిన్నారా? ఆ ద్రాక్షరసం తాగారా? రాజుకు సంబంధించింది ఏది తీసుకోలే. కాబట్టి వారు శారీరకంగా ఫలిస్తూ వచ్చారు. గలతీ 5:22 ఆత్మీయంగా ఫలిస్తా వచ్చారు. గలతీ 5:22 ఏమున్నాయి? ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మీయంగా ఫలిస్తూ వచ్చారు. మరొకటి చూడండి, ఆదికాండం 26:13-14 ఇస్సాకు ఆర్థికంగా కూడా ఫలిస్తా వచ్చాడు. ఆదికాండం 26 టైం అయిపోయింది, ముగిస్తాను. ఆదికాండం 26:13-14 ఎవరతను ఎట్లా అభివృద్ధి పొందుతూ వచ్చాడంట? క్రమక్రమముగా. అంటే ఆర్థికంగా అన్ని విషయాల్లో ఒకేసారి ఆర్థికంగా ఫలిస్తామా? ఒకేసారి ఒక పెద్ద కుప్పొచ్చి మనకి ఇస్తారు ఎవరన్నా? ఇస్తారా? ఎట్లా వస్తాయి? ₹1, ₹2, ₹10. సిస్టర్స్ అయితే ₹1 దొరికిన ఒక డబ్బాలు వేసుకుంటారు. అవునా కదా? మనం చేసే పని అదే కదా. ఇక్కడ ఇస్సాకు కూడా ప్రతి విషయంలో ఎట్లా ఫలించాడంట? క్రమక్రమముగా. ఏమైనా ఆత్మీయమైన ఎదుగుదల ఉందా అని నీలో ఒకేసారి కోరుకోవట్లే. ఎట్లా? క్రమక్రమముగా, ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా క్రమక్రమంగా ఎదుగు. నీలో నువ్వు ఏ రీతిగా ఎదుగుతున్నావో చూస్తున్నారా? క్రమక్రమంగా ఎదిగేది ప్రభు కూడా ఆదికాండం 1:28 ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఎవరైనా ఫలించమనే కోరుకుంటున్నారు. ఎవరైనా అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాం. నీలో మంచితనం, ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం ఇవన్నీ ఉంటే నువ్వేం చేస్తావు? తప్పకుండా ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఎట్లా? క్రమక్రమముగా. ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడు? క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. కుటుంబంగా ఫలించాలి. కీర్తనలు 128:3 కీర్తనలు 128:3 కుటుంబంగా ఫలిస్తున్నామా అని. నీ మట్టుకే నువ్వు మందిరానికి వస్తున్నావా? కుటుంబంగా వస్తున్నారా? కుటుంబంగా రావాలి. కుటుంబంగా ప్రభువుని సేవించాలి. యెహోషువలే నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదం అన్నట్లుగా కుటుంబంగా ఫలించాలి. మరొకటి ద్వితీయోపదేశకాండం 28:1-13 ఇవి అందరికి ఇష్టమైనవి. అవునా కదా? ఇష్టమా కాదా చెప్పండి? ఏంటి అయ్యి? దీవెనలు. ఎన్ని దీవెనలు! శాపాలు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. చదవాలంటే కూడా భయమే. అవునా కదా? చదివారా అక్క? చెప్పండి నోటితో. దీవెనలు ఎన్ని ఉన్నాయి? కొద్దిగా ఉన్నాయి. 14 వచనాలు ఉన్నాయేమో. ఇవన్నీ కావాలని కోరుకుంటాం. బయటికి వెళ్తున్నప్పుడు దీవెన కావాలి, లోపలికి వెళ్తున్నప్పుడు దీవెన కావాలి. ఇంకా తర్వాత పిండి బిస్కు తొట్టె, నూనె బుడ్డి, ఇంకేమున్నాయి? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా ఉండాలి. ఎవరికి వాళ్ళు ఏం కోరుకుంటారు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఉండాలి. నువ్వు ఫలించాలంటే పైనవన్నీ నీలో ఉంటే నువ్వు అన్ని విషయాలు ఆర్థికంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, ఇంకా ఏం చెప్పాను? కుటుంబంగా, ఇంకేం చెప్పాను? ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో ఫలిస్తాం. కాబట్టి ఎప్పుడైనా ద్వితీయోపదేశకాండం 28:1 ఎన్ని వచనాలు? 14 వచనాలు. అన్ని దీవెనలే. వెలుపలికి వెళ్ళినా, లోపలికి వెళ్ళినా, కూర్చున్నా, లేచినా బహుతరములకు సంతోషకారణముగా చేస్తాడు. నువ్వు ఫలించిన అనుభవంలో ఉండాలి. ఎప్పుడు ఫలిస్తావు? సమస్తమును ద్వేషించినప్పుడు, అంటే దేవునికి ప్రథమ స్థానము ఇచ్చినప్పుడు, తర్వాత తన సిలువను మోసుకుంటూ వెంబడించినప్పుడు, తర్వాత వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు, తర్వాత ప్రేమ కలిగి ఉన్నప్పుడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫలించిన అనుభవంలో ఉంటావు. అప్పుడు ఆత్మీయంగా ఫలిస్తావు, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, తర్వాత కుటుంబంగా, తర్వాత అన్ని విషయాల్లో. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28:1-14 వచ్చేసరికి అన్ని ఉంటాయా లేవా? అన్ని ఆశీర్వాదాలు 14 వచనాల్లో ఉన్నాయి. శాపాలేమో చాలా వచనాల్లో ఉన్నాయి. ఏది కావాలని కోరుకుంటున్నావు? ఆశీర్వాదాలు.
ఇవన్నీ పొందుకోవాలంటే నువ్వు దేవునిలో స్థిరముగా ఉండాలి. యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. బేతనియాలో పలానా శిష్యురాలు ఉండెను. బెరాకాలో ఉండెను. పలానా సంఘంలో, బెరయాలో, ఇంకా తెనాలి బ్రాంచ్ సంఘాల్లో అందరు శిష్యురాలుగా ఉంటే ఇంకా సంఘాలు అన్నీ ఎంత అభివృద్ధి అవుతాయి? సంఘాలు అభివృద్ధి కాకపోవటానికి కూడా కారణం ఇవే. నువ్వు వాక్యమందు నిలిచి ఉండవు, ప్రేమగా మాట్లాడవు. నేనేమొస్తానులే ఆ సంఘానికి, వచ్చే ఆమె సరిగా ఉందా, ఆమెను బాగుండమను. ఇయే మేము వెళ్ళినప్పుడు కొన్ని పంచాయతీలు జరుగుతూ ఉంటాయి కదా, అన్న ఆమె సరిగా ఉందా, నన్ను రమ్మని చెప్తున్నావు అంటున్నారు. నువ్వు కరెక్ట్గా ఉండు, నీ వలన జనాలు ఆగిపోకూడదు. ప్రభు నిన్ను అడుగుతాడు, కడవరి గడియలో ఉన్నావు, నీ వలన వచ్చేటట్టున్నారా, వెళ్ళిపోయేటట్టున్నారా? అంత్యకాలములలో అపాయకరమైన దినాల్లో ఉన్నావు. పైకి మాత్రమే భక్తి, క్రియలుండవు. వాక్యమందు నిలిచిన జీవితం, ఆత్మఫలాలు ఉండవు. కాబట్టి ఇక్కడ తబిత అట్రీతిగా లేదు, అన్ని విషయాల్లో ఫలించింది. కనుకనే ఆమె మరణించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పేతురు ఆ వాక్యం చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలుండెను. ఆమె దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలాపడి చనిపోగా వారి శవములు కడిగి మేడగదిలో లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని విని శిష్యులు విని తడవు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకొని పోయి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా, ఇప్పుడు ఏమైంది? ఆమెను మరలా తిరిగి బ్రతికించుకున్నారు. ఏం చేశారు? మరలా తిరిగి బ్రతికించుకున్నారు. పేతురు వచ్చి తబితా లెమ్మనగానే లేచింది. చూడండి ఎంత. అందుకే యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. ఆమె కొరకు పూట పడే శిష్యులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. ఆమె లేకపోతే ఏమి జరగదని ప్రార్థించేవారు ఉన్నారు. నీకోసం ప్రార్థించేవారు, నిన్ను ఇష్టపడేవారు, నువ్వు లేనిదే పని జరగదన్న వారు ఉన్నారా ఎవరైనా? అమ్మ అక్కొస్తే అంతా నష్టమే, పని చేసేది బదులు చేసేవారిని చెడగొడుతున్నట్టుందా? ఎట్లా ఉన్నావు? చేసే వాళ్ళని చెడగొడుతున్నావా, ఇంకా పురుకొల్పుతున్నావా? ఏం చేసింది తబిత? అక్కడ ఉన్న వారందరికీ మాదిరికరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమెను ఏం చేసి పేతురు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నాను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా అప్పగించాను. ఇది యొప్పే ఎందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. అందరూ చెప్పుకున్నారు తిరిగి లేచిందని. యొప్పే అంతా చెప్పుకున్నారు, చెంచుపేట అంతా చెప్పుకుంటారు, పలానా అక్క ఆమె ఉండాలి, చెంచుపేటలో ఉన్న పలానా బేతనీయుల అక్క అని. ఇప్పుడు ఆమె చేసిన కార్యాన్ని బట్టి యొప్పేలో ఉన్న వారందరూ అనేకులు ఏం చేశారంట? విశ్వాసం ఉంచారు. మనము కూడా అట్రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కడవరి గడియలో, అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ రీతిగా ఉన్నాం? అన్ని కోరుకుంటున్నామా? సమస్తాన్ని ద్వేషిస్తున్నామా? ఫలిస్తున్నామా? ఫలించట్లేదా? ఏ రీతిగా ఉన్నాం? ఫలభరితమైన జీవితం ఉందా? తబితా వలె శిష్యురాలని పిలువబడుతున్నామా? ఉందా ఆ కోరిక ఎవరికైనా? ముందు అసలు ఆ కోరిక ఉందా చెప్పండి. ఇప్పుడు దాకా మనం తబితా గురించి విన్నాం కదా. తబితా వలె శిష్యురాళ్ళవని నేను కూడా పిలువబడాలక్క అని నీకు నిజంగా కోరిక ఉందా? నోటితో చెప్పండి. ఉందా లేదా? ఉందా? సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అట్రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. మోకరించండి. ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు వింటూ వచ్చాం. కడవరి గడియలో ఉన్నాం. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే యొప్పేలో తబితా వలె మంచి శిష్యురాలంగా ఉన్నామా లేదా? ఏ రీతిగా ఉన్నాం? మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి? ద్వేషించినట్టే ద్వేషిస్తున్నావా? మరలా చేర్చుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ప్రభుకు ప్రథమ స్థానం ఇస్తున్నావా?
వాక్యమందు నిలిచి ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? ఫలభరితమైన జీవితం ఉందా? ఏ రీతిగా ఉన్నావు? నిన్ను గూర్చి ఎవరైనా పలానా అక్క లేకపోతే పలానా పని జరగదని చెప్పుకునేవారు ఉన్నారా? నిన్ను విడి నిన్ను బట్టి ఇతరులు వెళ్ళిపోయేవారుగా ఉన్నారా? ఏ రీతిగా ఉన్నావు? ప్రభు యొద్ద క్షమాపణ వేడుకో. ప్రభువా, ఈ ప్రత్యేకమైన కూడికలు నా కొరకు ఏర్పాటు చేసినందుకు వందనాలయ్యా. కడవరి గడియ అనే అంశం నాకు ఇచ్చావయ్యా. ఈ కడవరి గడియలో నేనున్నాను. తబితా వలె అట్టి మంచి సాక్ష్యం కలిగి నేనున్నట్లుగా సాయం చేయని మోకరించండి, ప్రార్థించండి, తీర్మానం చేసుకోండి. ఎవరైతే ఇటు తీర్మానం కలిగి ఉన్నారో, ఎవరైనా ఒక ఇద్దరు ప్రేరేపణ గలవారు ప్రార్థించండి. ముగించుకుందాం. కళ్ళు మూయాలి, అందరూ ప్రార్థనలో ఉండాలి. నువ్వు నిజంగా హృదయపూర్తిగా ఒప్పుకుంటేనే నువ్వు ఫలించగలుగుతావు. ఊరికే చెప్పాను కదా అని ఊరికే హృదయానుసారంగా హృదయపూర్తిగా పూర్ణ మనసుతో వేడుకొనకుండా పైకి పైకి భక్తి గలదానుగా వేడుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు క్రమక్రమముగా ఇస్సాకు వలె అభివృద్ధి చెందాలంటే, ఫలించాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి. కాబట్టి ఎవరైనా ఒక ఇద్దరు ప్రేరేపణ గల వారు ప్రార్థించండి. అట్రీతిగా మమ్మల్ని ఉంచయ్యా, మా సంఘంలో నేనట్లున్నట్లుగా సహాయం చేయని ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థించండి.
ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారివైన తండ్రి, మా కొరకు మరలా రాబోతున్నటువంటి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి సహోదరుల కూడికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. దయగల దేవ, ఇంతవరకును నాయన ఈ పరిచర్యకు మీరే అధ్యక్షత వహించి ఆదియు అంతనయుండి నడిపించి దేవా ఈ కూడికను నాయన మీరు దేవా మరి ఆశీర్వాదకరంగా చేసినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ఆయన మీ దాసురాల ద్వారా మీరు అందించినటువంటి మీ లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రాలు. కవితాను నాయన మా మధ్యకు తీసుకొని వచ్చారు, అందుకొరకై మీకు స్తోత్రాలు.
దేవా నిజముగా మీకు శిష్యురానంగా ఉండాలంటే నాయన మేము ఏమేమి కలిగి ఉండాలో ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా నాయన ఒకరినొకరం ప్రేమించుకునే వారిముగా, ఫలించే వారిముగా, దయగల తండ్రి వాక్యమందు నిలిచే వారిముగా, నాయన సమస్తమును విడిచిపెట్టే వారిముగా, మా ప్రాణములను మేము ద్వేషించే వారిముగా, మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే వారిముగా మేము ఉండడానికి ప్రభువా మీ విశేషమైన కృపా కనికరములు నైనా మాకు నైనా రానిమ్మని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ప్రభా మరి భర్తలు రక్షింపబడకుండా ఉంటే వారిని కూడా మీరు రక్షించండి. దేవా తమ బిడ్డలు కూడా రక్షణ లేకపోతే నైనా రక్షణ మారుమనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడే భాగ్యమును దయచేయండి. నాయనా మరి దేవా మరి నాయన అక్కను కూడా మీరు నడిపించారు. వందనాలు. వారి సేవా పరిచయను కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకను నాయన మీరే వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకునమని మా అందరినీ కూడా నాయన హెచ్చరిస్తూ వచ్చిన మీ లేఖన భాగములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా ఇది కడవరి గడియ అని మీరు సెలవిస్తూ వచ్చారు. నాయన ఈ అంత్యకాలంలో నాయన అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకునమని ఆయన మమ్మల్ని అందరినీ కూడా సరిచేసి మీ రాకడలో మేము కూడా ఎత్తబడే గుంపులో మమ్మల్ని కూడా ఉంచుమని అలాంటి ధైర్యమును దేవా అలాంటి నిరీక్షణను మీరు మాకందరికీ అనుగ్రహించమని మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా మరి నాయన ప్రేమతో మీరు ఇచ్చినటువంటి ఆ స్నాక్స్ను ఆ టీని కూడా మీరు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ప్రతి అక్కరను అవసరతను మీరు తీర్చి నాయన సాయంకాల కూడికను కూడా మీరు ఆశీర్వదించమని అనేక మంది రావడానికి కూడా మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావములు మా రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీరు కట్టిన తోట వలె నీటి ఊట వలె నుండేదారు. నీరు కట్టిన తోట వలె నీటి ఊట వలె నుండేదారు. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మేము నడిపించును. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మేము నడిపించును. బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎముకలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. అందరికీ వందనాలు. మరి సాయంకాల కూడి కూడా రండి, అందరినీ కూడా ఆహ్వానించండి.